యావత్ తెలంగాణ ప్రజల్లో సిటీ ప్రజలు మమ్మల్ని ఎక్కువ ఆదరించినటువంటి తరుణం గత ఎన్నికల్లో కూడా మనం చూసినాము. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ అనేటువంటిది మాగంటి గోపీనాథ్ గారు లేని లోటు ఖచ్చితంగా సునీత గారి ద్వారా వారు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు గుర్తించి ఈరోజు ఆమెకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది సునీత గారికి. దాన్ని మేము స్వాగతిస్తూనే ఖచ్చితంగా గెలుపు అనేది తథ్యమే. కానీ మా ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ఏ రకంగానైతే మోసపూరిత హామీలపైన ప్రజల్ని మోసం చేసిందో అది ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో మన దివంగత నేత అయినటువంటి గోపీనాథ్ గారి భార్యని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. గెలుపు అనేది ఖాయం, కాకపోతే మెజారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి పైచిల్కు మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఏడ కూడా జాడ రానియకుండా ఓడించడమే మా యొక్క బాధ్యతగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఇప్పుడు గ్రామాలలో చూసినా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు కూడా చూస్తున్నాం. ఆనాటి రోజులు తెస్తాడు అంటే ఏమో అనుకున్నాం, కానీ ఒకప్పుడు 30 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు ఏ విధంగా అయితే లైన్లో పెట్టి పడిగాపులు కాచేదో ఆ విధంగా చూస్తున్నాం మళ్ళీ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి ఏం చెప్తున్నారు దాని గురించి? అప్పుడు ఆనాటి మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలోనే అనేక మార్లు అనేక సభల్లో ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు. మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదుగా రైతే రాజుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడపాలనేటువంటి ధోరణితో కేసీఆర్ గారు ముందుకు నడిపారు ప్రభుత్వాన్ని. ఆ రోజు అనేక సభలలో కేసీఆర్ గారు చెప్పారు, ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు అడిగోసబెట్టింది, అక్కడ ఎవరిని కూడా విద్యార్థులు కానీ రైతులకు కానీ ఏ రకంగా కూడా న్యాయం జరగదు. 9 సంవత్సరాల కింద కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుండా యునైటెడ్ ఏపీలో ఎలాంటి అడిగోసలకి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గురి చేసిందో అది అందరికీ తెలిసిందే. యూరియా కష్టాల గురించి కూడా ఆనాడే చెప్పిండ్రు. మోసపూరితమైన హామీలను నమ్మి వాళ్ళు కపట ప్రేమ చూపించుకుంటా మన పైన అమలు చేయలేనటువంటివి ఈ అన్నీ కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరం చెప్పే ప్రయత్నం చేశాం. కానీ మీరు చెప్పినట్టుగానే ఆనాటి రోజులు తెచ్చాడు అనేటువంటిది ఆయన పాట, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పాటలో ఆయన వాస్తవం ఏంటంటే ఆనాటి రోజులు అంటే హైడ్రా పేరు మీద ఒకప్పుడు మొత్తము అడవులు ఉండే. కాబట్టి ఆయన దేయం ఏంటంటే ఆనాటి రోజులు అంటే ఇక మనిషి ఎర్లీ మ్యాన్ నుండి ఎవాల్వ్ అయ్యిండు, ఒక కోతి నుండి మనిషి రూపంలో ఎవాల్వ్ అయినది చూస్తాం. అంటే ఆయన కూడా ఏంటంటే ఒంటి మీద ఉన్న గుడ్డ కూడా ఆఖరికి ఇక రేవంత్ రెడ్డి వచ్చే 3 సంవత్సరాలు ఇంకున్నాయి, మా ఒంటి మీద తెలంగాణ ప్రజల ఒంటి మీద ఉన్న గుడ్డలు కూడా కొట్టకుంటే చాలు ఈ రేవంత్ రెడ్డి. అంత నీచంగా ఆయన పరిపాలన ఉంది. ఎందుకంటే ఇల్లులు ఇచ్చిన కేసీఆర్ ఇల్లులు ఇస్తే ఈయన ఇల్లు లేకుండా చేస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ గారు రైతుని రాజుగా చేయడం కోసము రైతులకు పెద్దపీట వేసి వారి పంటకి ఎకరానికి ఇంత చొప్పున రైతు బంద్ వేస్తే ఈరోజు ఈయన రాబందుగా మారి రైతులకు యూరియా ఇవ్వకుండా ఆడ యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని క్యూలో ఆ యూరియా కోసం కష్టాల్లో చనిపోయిన రైతులు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మోసగాడు అనేటువంటిది ప్రజలు ఇప్పటికన్నా గుర్తు తెచ్చుకున్నారు. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు ఏడ ఉన్నారు, కేసీఆర్ గారు మళ్ళీ రావాలనేటువంటి మాట ప్రజల్లో నుండి వస్తుంది. చైతన్యం వచ్చినట్టు ఈరోజు ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజానికం అంతా ఏకతంటం పైన వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక నుండి మొదలవుతుంది. గత ఈ కొన్ని రోజుల నుంచి నిన్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు మోనప్ప గారు కానివ్వండి, ఇక కరీంనగర్ చెందిన కొంతమంది, శంషాబాద్కు షాద్నార్కు చెందిన కొంతమంది కూడా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. అంటే అధికార పార్టీలో ఎవరైనా అధికార పార్టీ వైపు చూస్తారు, కానీ చాలామంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విఫలమే అని అనుకోవచ్చు. ఈరోజు ఒకటి దేనికి మభ్యపడో లేదా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేయడం వల్లనో లేదా ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెడతామని బనాయించడం వల్లనో పార్టీలు మారినరు. తండ్రి లాంటి కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలకు పోయిన తరుణం మనం చూసినాం. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోయినరు. కానీ 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకోకముందే ఈరోజు ప్రజాప్రతినిధులుగా పార్టీలు మారిన వాళ్ళు వారి చెప్పుతో వారు కొట్టుకునే తరుణం మనం ఈరోజు చూస్తున్నాము. అరే తండ్రి లాంటి కేసీఆర్ గారికి మనం వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినామే, అది తప్పు అని చెప్పి వాళ్ళు లోపల ఎక్కడో ఒక దగ్గర మనోవేదనకు గురైనరు. కాబట్టి తిరిగి ప్రజలు వాళ్ళ ముఖాల మీద కాండ్రించి ఉమ్మేస్తున్నారు. కాబట్టి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి లాంటి వ్యక్తి ద్వారా పార్టీని కాపాడుకోవాలి, పార్టీ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొని రావాలనే భాగంలోనే ఈరోజు వాళ్ళ యొక్క తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ పార్టీలోకి
కేసీఆర్ గారితో కలిసి వారి యొక్క అడుగుజాడల్లో మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక హైదరాబాద్లో జూబ్లీస్లో ఏ విధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక అక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం, మరి ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఎవరికి కలిసి వచ్చే అవకాశము, ఇక్కడ సీట్లేమో బీఆర్ఎస్కి అత్యధికంగా ఉంది. ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు అనేవనే కాదు, ఈరోజు జూబ్లీహిల్స్లో అంటే ఒక మైనారిటీయో లేదా హిందూ ఒక ముస్లిం అనేది కాకుండా అందరికీ తెలుసు ఈరోజు మైనారిటీలకు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా అమలు చేసినటువంటి తరుణం లేదు. ఈరోజు కేసీఆర్ గారు మైనారిటీల కోసం ఆనాడు ఆడబిడ్డ పెళ్లి కోసం షాదీ ముబారక్ ద్వారా ₹1,00,000 అందించినటువంటి తరుణం చూసిండ్రు. ఇమాంలకి మోజంలకి పెద్దపీట వేస్తూ వారికి కూడా నెలకు వేతనం ఇవ్వడమే కాదు, అంతేకాకుండా టెమిరీస్ ద్వారా మైనారిటీలకు ఉన్నతమైన చదువు ఇచ్చే భాగంలో సంవత్సరానికి 1,00,000కు పై చిలుకు విద్యార్థులని విద్యాబోధన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసి మైనారిటీలకి మంచిగా బాంధవుడిగా కేసీఆర్ గారు ముందుకెళ్ళినటువంటి తరుణం మనం చూసినాం. కాబట్టి ఈరోజు మైనారిటీల యొక్క టెమరీ స్కూల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మిషన్లు తగ్గినాయి. కేసీఆర్ గారి హయాంలో సంవత్సరంలో 1,00,000కు పై అడ్మిషన్లు విద్యార్థులు తీసుకుంటుండే, ఇవాళ 1,00,000 కూడా దాటినటువంటి తరుణం ఈరోజు మనం ఈ కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్నాం. అంటే మైనారిటీలకు కూడా ఎటువంటి సహకారం అందట్లేదు కాంగ్రెస్ పార్టీ నుండి. అలాగే ఈ మొన్న కూడా రీసెంట్లీ వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకోవడమే కాకుండా కొడంగల్లో కూడా మైనారిటీల యొక్క మాస్క్ని, గ్రేవ్ యార్డ్ని, అలాగే ఆషూర్ ఖాన్ అని కూడా వాళ్ళు ఏ రకంగా డెమాలిష్ చేసినారు అనేది మైనారిటీ సోదరులు చూస్తున్నారు. ఖచ్చితంగా మైనారిటీ సోదరులు వారికి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించారో వారిని ఖచ్చితంగా మేము గెలిపించుకునే ప్రయత్నం. చివరిగా ఏం చెప్తారు? సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తున్నారు. సెప్టెంబర్ 17 రోజున అమరవీరుల స్తూపం సాక్షిగా రాజగోపాల్ రెడ్డి గారు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వ అధికారంలో నిలబడలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది వాస్తవమే, ఇవ్వలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్పారు? ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కొంచెం పార్టీల పరంగా పక్కకు పెట్టి చూస్తే ఆయన కొంచెం ఒక మంచి నాయకుడే, మంచి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడు. మరి వారు కాంగ్రెస్ పార్టీలో మొదల నుండి ఉన్న వ్యక్తి, మధ్యలో వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఆయన ఎప్పుడో సర్వీస్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుండో చేస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిన తర్వాతే మొత్తం కాంగ్రెస్ని టీడీపీగా బీజేపీగా మార్చిండు. అది కాంగ్రెస్కి ఇంకో వేరే ప్రత్యామ్నాయ పేరు ఏదన్నా ఇవ్వగలుగుతామంటే భారతీయ కాంగ్రెస్ పార్టీ అది. సో కాబట్టి అన్ని పార్టీల యొక్క కలయిక, అంటే అందరి కలయిక అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారింది. ఈరోజు రేవంత్ రెడ్డి అటు నరేంద్ర మోడీని సాటిస్ఫై చేస్తూ ఇటు పక్కన రాహుల్ గాంధీని సాటిస్ఫై చేస్తూ మూటలు మోయడానికి ఆయనకు సమయం సరిపోతుంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నది ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారే ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నాడంటే వాళ్ళుగా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం లేదు. నిరుద్యోగులు సమస్యలపైన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ప్రశ్నించారు. సొంత పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నారు, మీరు చేయట్లేరు, ఇచ్చిన హామీలు పూర్తి చేయట్లేరు అని రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. నేను అదే కోరుకుంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇట్లనే ప్రశ్నించుండ్రి. ఈ 6 గ్యారెంటీలు కూడా ఎంతలోపు అమలు చేయగలుగుతారో చెప్పండి. ఏమన్నా అంటే బడ్జెట్ లేదు, అప్పిస్తలేదు అంటారు. మరి అప్పు ఎట్లా తీసుకురావాలి? 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో రాని ఇబ్బంది మాకప్పుడు పుట్టిన అప్పులు మరి ఈయనకి ఇప్పుడు ఎందుకు పుట్టట్లేదు? కేసీఆర్ గారు గద్దె దిగిన వెంటనే మీకంటే అడ్మినిస్ట్రేషన్ మీకు నడపడం రాక, మీకు చేతగాక మీరు చేతులు ఎత్తేస్తున్నారు. 9 సంవత్సరాల్లో మాకు తెలంగాణకి రాని కరువు నువ్వు వచ్చినాక మాకు ఎరువుల రూపంలో రావడము, లేదా మరి రైతులకి వేరే విషయాల్లో రావడము, విద్యార్థులకు రావడము, అది కేవలం అసమర్థ పరిపాలన. నీ కుటుంబాన్ని సెట్ చేసే ఏదైతే ఆలోచనలో ఉన్నావో దాన్ని కొంచెం పక్కన పెట్టి నువ్వు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధితోని దానికోసం పనిచేస్తే నీకు ఖచ్చితంగా సమస్యలు తీర్చే ఇది ఆస్కారం ఉంటుంది.